కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మరింత పగడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్య, నిరుపేదలకు సొంత ఇంటి కల నిజం చేయాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తూ ఉంది. రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తూ ఉంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకం అమలుతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 58,317 మంది రైతన్నలకు 383.89 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 పథకాలతో పాటు ఇతర అభ్యర్థనలను కోరుతూ వచ్చిన దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త